నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవికుమార్ అండి. హెపటైటిస్ బి గురించి కొన్ని వివరాలు మనం తెలుసుకుందాం. చాలా మందికి ఏంటంటే హెపటైటిస్ బి అనే వైరస్ మన లివర్‌లో ఇన్ఫెక్షన్ అనేది పెరిగిపోవడం వల్ల లివర్‌ని డ్యామేజ్ చేసే వైరస్‌గా మనం పరిగణిస్తాం. ఈ హెపటైటిస్ బి వైరస్ ఎలా వస్తుంది? మనకు మెయిన్‌గా ఫస్ట్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ ద్వారా వస్తుంది. రక్తం ద్వారా వస్తుంది. అంటే ఎలా రక్తం ద్వారా ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే కొంతమందిలో రక్తం బ్లడ్ ఇచ్చేటప్పుడు కానివ్వండి, లేకుంటే కొంతమంది షేవింగ్ చేసుకుంటారు కదా, షేవింగ్ తర్వాత అక్కడ బ్లడ్ ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ వేరే వాళ్ళకు అది అంటినప్పుడు కానివ్వండి, దాంతోపాటు మెయిన్గా లేడీస్లలో ఏంటంటే సెక్సువల్గా కూడా స్పర్మ్ రూపంలో కూడా ఈ హెపటైటిస్ బి వైరస్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అలాగే కొన్ని వూండ్స్ వల్ల, కొన్ని పుండ్ల వల్ల, ఆ పుండ్లలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా ఆ పుండ్లు మనం టచ్ చేసినప్పుడు అది నేలుకి వెళ్ళినప్పుడు, గోర్లలోకి వెళ్ళినప్పుడు, ఆ బ్లడ్ అనేది మనకు లోపలికి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా హెపటైటిస్ బి వైరస్ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి మన దాంట్లో. ఇలా బ్లడ్ వల్ల ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ మెయిన్గా ఈ హెపటైటిస్ బి అనేది చాలా మంది ఏంటంటే అమ్మాయిలకు హెపటైటిస్ బి కానీ అబ్బాయిలకు హెపటైటిస్ బి వచ్చింది అంటే మ్యారేజ్ చేసుకోవచ్చా, పెళ్లి చేసుకోవచ్చా, మేము పెళ్లి చేసుకుంటే వాళ్ళకు కూడా హెపటైటిస్ బి వైరస్ స్ప్రెడ్ అవుతుంది కదా, ఎట్లాగా, దీనికి సొల్యూషన్ ఏంటని అడుగుతుంటారు. ఇప్పుడు హెపటైటిస్ బి వైరస్ ఉన్న వాళ్ళు హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చండి, మ్యారేజెస్ చేసుకోవచ్చు. కానీ ఎట్లా అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకు హెపటైటిస్ వైరస్ ఉండి ఇంట్లో ఉన్నప్పుడు మిగతా వాళ్ళందరికీ వ్యాక్సిన్ అనేది ఇప్పించాలి. హెపటైటిస్ బి వ్యాక్సిన్ కంపల్సరీ వేయించుకోవాలి. దాని తర్వాత ఒకవేళ అబ్బాయికి హెపటైటిస్ బి ఉందనుకోండి, అమ్మాయికి ముందే మ్యారేజ్ కంటే బిఫోరే, పెళ్లి జరగక ముందే దీని గురించి వాళ్ళకు అవగాహన కల్పించి వాళ్ళు కూడా వ్యాక్సిన్ తీసుకునేలాగా వాళ్ళు చేయాలి. ఒకవేళ అమ్మాయి కూడా వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ అమ్మాయికి వైరస్ ఉందంటే అబ్బాయి వ్యాక్సిన్ తీసుకోవాలి. మ్యారేజ్ కంటే ముందే 2 నెలల ముందు వ్యాక్సిన్ తీసుకుంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత అది స్ప్రెడ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి ఈ హెపటైటిస్ బి వైరస్ లో మొదటగా మనకు లివర్ మీద మెయిన్గా లివర్ డిటాక్స్ చేస్తుంది. మన రక్తంలో టాక్సిన్స్ అన్నిటిని వడగడుతుంది లివర్. కానీ ఈ వైరస్ వల్ల ఆ రక్తంలో వడగట్టే టాక్సిన్స్ అనేటివి వడగట్టకుండా అలానే ఉండిపోతాయి రక్తంలో. దానివల్ల ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే వైరస్ లోడ్ ఎక్కువ పెరుగుతున్నప్పుడు లివర్ కూడా పూర్తిగా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందులో మన లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయిస్తే మనకు జాండీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే మెయిన్గా హెచ్జిపిటి, హెచ్జిఓటి పెరుగుతాయి. ఆల్కలైన్ ఫాస్ఫేట్ అనేది కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి టెస్ట్ లో. ఇలా అనేక రకాల ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయండి. కాబట్టి మెయిన్గా లివర్ లో చాలా మందిలో మనకు మెయిన్గా ఫాస్టింగ్ చేయించుకోమని చెప్తాం. ఫాస్టింగ్ ఉంటే వాళ్ళకు కొంచెం లివర్ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఆయిల్ ఫుడ్ కానీ, కొంచెం మసాలా ఐటమ్స్ కానీ తగ్గించుకుంటే మంచిది. ఎక్కువ డ్రింకింగ్ కానీ, స్మోకింగ్ కానీ తగ్గించుకుంటే మంచిది. ఇలాంటి చేసుకుంటూ మనకు హోమియోపతి మెడిసిన్ సపోర్ట్ తీసుకుంటే కనుక, కొంచెం కాన్స్టిట్యూషన్ పద్ధతిలో మనం మెడిసిన్స్ వాడితే కనుక ఈ హెపటైటిస్ బి వైరస్ని మనం నెగిటివ్ చేయొచ్చు. చాలా మందిలో ఏంటంటే మన హోమియోపతి మందుల్లో చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి. చెలిడోనియం అనేది ఒక మందు ఉంటుంది. ఆ చెలిడోనియం అనేది మందు హెపటైటిస్ బి తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే మన కార్డస్ మూర్ అనేది మదర్ టించర్ ఉంటుంది. కార్డస్ మూర్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. కానీ వీటితో పాటు పేషెంట్ కండిషన్ అనేది కూడా చూడాలి. పేషెంట్ యొక్క అలవాట్లు ఎట్లా ఉన్నాయి, పేషెంట్ యొక్క కాన్స్టిట్యూషన్ ఎట్లా ఉంది అనేది మనం తెలియాలి. వాళ్ళ క్యారెక్టర్ కూడా తెలియాలి. అప్పుడే మనకు దీనికి సరైన మందు ఇవ్వచ్చు, దాన్ని పర్మనెంట్ గా క్యూర్ చేసే విధంగా చూడాలి. కాబట్టి హెపటైటిస్ బి ఉంది, మనకు నెగ్లెక్ట్ చేయాలి, నెగ్లెక్ట్ చేస్తే కూడా మనకు ఇబ్బంది అవుతుందండి. కాబట్టి దాన్ని జాగ్రత్తగా మనం వైరల్ లోడ్ చేయించుకొని లాంగ్ టర్మ్ లో మనము పర్మనెంట్ గా మన రాకుండా మన హోమియోపతి మందుల ద్వారా మన నెగిటివ్ కూడా మనం టెస్ట్ చేసుకోవచ్చు. చాలా మంది పేషెంట్స్ ఏంటంటే, సార్ మేము యూఎస్కి వెళ్ళాలి, దుబాయ్కి వెళ్ళాలి సార్, మాకు చాలా మట్టుకు ఇబ్బంది అవుతుంది, పాజిటివ్ ఉంది కదా, మరి మాకు రానివ్వరు, మరి దానికి ట్రీట్మెంట్ ఉంటుందా అని ఎక్కువ కేసెస్, చాలా కేసెస్ వస్తుంటాయండి. వాళ్ళలో కొంతమంది పేషెంట్స్ కూడా నెగిటివ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. నెగిటివ్ వచ్చిన తర్వాత మనం చెప్పే డైట్ వాళ్ళు పాటించుకుంటూ ఉండాలి. అది మెయింటైన్ చేసుకుంటే లివర్ మీద లోడ్ పడకుండా, వైరస్ లోడ్ పడకుండా ఉంటుంది. లివర్ ఫర్దర్ గా డ్యామేజ్ కాకుండా మనం కాపాడవచ్చు. కాబట్టి హెపటైటిస్ బి వైరస్ పాజిటివ్ ఉన్న వాళ్ళు, HbA పాజిటివ్ ఉన్న వాళ్ళు ఒక్కసారి మా క్లినిక్ సంప్రదించండి. దాని గురించి మీకు పూర్తిగా అవగాహన కల్పిస్తాము. మళ్ళీ అది రాకుండా మీకు పర్మనెంట్ గా క్యూర్ చేసేద్దామండి. నమస్కారం అండి.